హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ టు జానస్ వరల్డ్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే హెయిర్ గ్రోత్ ఛాలెంజ్ అనేది తీసుకుంటున్నా అని చెప్పాను కదా. ఈరోజు డే 1 అనమాట. హెయిర్ చూసారా ఎంత డ్రైగా అయితే ఉందో. ఫస్ట్ అయితే ఆయిలింగ్ చేసేయాలండి. ఈరోజు చక్కగా ఆయిలింగ్ చేద్దాము అనుకుంటున్నాను. నేను ఆయిలింగ్కి నేను ఏమేమి వాడతాను, నేను ఎలా మసాజ్ చేసుకుంటాను ఏంటి అనేది నేను ఈరోజు బ్లాగ్లో అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. డే 1కి నేను తీసుకునే కేర్ అనమాట హెయిర్ గ్రోత్ ఛాలెంజ్లో. మొత్తం ఫస్ట్ అయితే కోమ్ చేసేసుకోండి. హెయిర్ అనేది మంచిగా కోమ్ చేసుకుంటే ఏంటంటే హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. అలాగే మనం ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ వాటర్ అయితే తీసేసుకోవాలి. అలాగే రోజు మొత్తం మీద ఎక్కువ వాటర్ అనేది తీసుకునేలా చూసుకోవాలి. లిక్విడ్స్ అన్నమాట. ఇప్పుడు నిమ్మరసం కానీ, పంచదార నీళ్ళు కానీ, వాటర్ కానీ, జ్యూస్ కానీ ఇట్లా లిక్విడ్ కంటెంట్ అనేది ఎక్కువ ఉండేలాగైతే చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే రెగ్యులర్గా మనం హెయిర్కి ఆయిలింగ్ అయితే చేయాలండి. నా బ్లాగ్స్ ఎప్పుడు చూసినా కానీ నేను ఎప్పుడు ఫుల్గా ఆయిల్ పెట్టేసి నేను పైకి పొడి అయినా పెట్టేస్తాను, లేకపోతే ముడైనా పెట్టేసుకుంటాను. కాబట్టి మీరు కూడా రెగ్యులర్గా ఆయిలింగ్ అయితే చేయండి. మాది సాల్ట్ వాటర్ అనమాట. నాకు కూడా చాలా హెయిర్ ఫాల్ ఉంటుంది. ఉండదు అని అయితే నేను చెప్పను. మినిమం 100 స్ట్రింగ్స్ అయితే రెగ్యులర్గా ఓడడం అనేది కామన్ అనమాట. ఎలా చూపించాలి మీకు కనిపిస్తుందా? ఇవి 100 స్ట్రింగ్స్ అనేవి ఓడడం అనేది కామన్. కాబట్టి దాని గురించి బాధపడి హెయిర్ ఫాల్ అయిపోతుంది అది ఇది అని చెప్పి మీరు టెన్షన్ పెట్టుకోమాకండి. ఆ టెన్షన్ స్ట్రెస్ వల్ల ఇంకా ఎక్కువ హెయిర్ లాస్ అయితే అవుతుంది. కాబట్టి రెగ్యులర్గా ఆయిలింగ్ చేయండి. అలాగే మైల్డ్ షాంపూతో అయితే మీరు వాష్ చేయండి. సరే, మీరు ఏ షాంపూ యూజ్ చేస్తున్నారు, మీ హెయిర్కి సరిపడేది అనేది మీకు తెలుస్తుంది. అయితే ఆ షాంపూ అనేది డైరెక్ట్గా చేతిలో వేసుకొని ఇట్లా వేసి ఇలా వాష్ చేసుకునే దానికన్నా ఇప్పుడు మనం వాటర్ తీసుకుంటాం కదా, ఒక హాఫ్ జగ్గు వాటర్ తీసేసుకొని ఒక షాంపూ ప్యాకెట్ని వేసేసి డైల్యూట్ చేసేయండి. ఆ డైల్యూట్ చేసిన వాటర్తో మీరు కనుక హెడ్ వాష్ చేసుకుంటే స్కాల్ప్ క్లీన్ అవుతుంది. స్కాల్ప్ క్లీన్ అవడంతో పాటు మురికిపోతుంది. అలాగే హెల్దీగా ఉంటుంది అనమాట హెయిర్ అనేది. ఇప్పుడు నేను రెగ్యులర్గా ఇప్పుడు 2-3 డేస్ నుండి కంటిన్యూస్గా హెడ్ వాష్ చేయడం వల్ల నాకైతే ఇట్లాగా హెయిర్ అనేది డ్రై అయిపోయింది. కాబట్టి నేనైతే ఇప్పుడు ఆయిలింగ్ అనేది చేస్తున్నాను. నేను ఏమేమి వేసి ఆయిలింగ్ చేసుకుంటున్నాను. అలాగే నాకు హెడ్ ఏక్ కూడా ఉందండి. తలనొప్పి విపరీతంగా ఉంటుంది. ఇక్కడ నుండి ఇక్కడికి బాగా వస్తుంది అనమాట. నేను ఆ హెడేక్ని తగ్గించుకోవడానికి నేను ఎలాంటి ఆయిల్ యూజ్ చేస్తాను అనేది ఈరోజు వ్లాగ్లో అయితే చూపిస్తాను. చూసేయండి, ఓకేనా? మనకి కొబ్బరి నూనె, అలాగే కర్పూరం, అలాగే ఈ క్యాప్సూల్స్ అవి కావాలండి. ఇంకా ఇవన్నీ అయితే పక్కన పెట్టేసుకుందాము. ఇంకా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది అయితే చూపిస్తాను. ఇప్పుడు ఆల్రెడీ నేనైతే డబుల్ బాయిలింగ్ మెథడ్కి వాటర్ అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఒక గిన్నె అయితే తీసుకోవాలి. దాంట్లోకి మనం కొంచెం నేనైతే గానుగు నూనె అయితే వాడతాను. ఈ గానుగు నూనె వల్ల కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ అనమాట ఇది. ఈ గానుగు నూనె వల్ల మనకి వేడి అనేది తొందరగా పోతుంది. ఇప్పుడు మనం మాడికి ఫుల్ వేడి అనేది ఉంటుంది. ఆ వేడి అనేది ఇలాంటి ఆయిల్స్ వాడడం వల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యి హెయిర్ అనేది హెల్తీగా పెరుగుతుంది. కాబట్టి ఇట్లాంటి ఆయిల్స్ అనేవి వాడడానికి ఎక్కువ ట్రై చేయండి. అలాగే విటమిన్ ఈ క్యాప్సూల్స్ అని ఇట్లా అయితే దొరుకుతాయి. ఇవైతే తెచ్చుకోండి. ఇది 40 రూపీస్ అలా ఉంటుంది షీట్ మొత్తం కలిపి. ఇప్పుడైతే రేటు పెంచారు. ఇలా 10 అయితే కనుక 30 రూపీస్ అలా ఉంటుంది. ఇప్పుడు మొత్తం 20 ట్యాబ్లెట్స్ అనమాట ఇవి. ఈ 20 ట్యాబ్లెట్స్ వచ్చేసి 71 రూపీ అనమాట. కాబట్టి ఇవి ఒకసారి మనం తెచ్చుకుంటే మనం చాలా టైమ్స్ అయితే వాడుకోవచ్చు. మన హెయిర్ లెంత్ని బట్టి మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకైతే ఇవి 2 ట్యాబ్లెట్స్ అయితే పడతాయి నా హెయిర్ లెంత్ని బట్టి అయితే ఈ ట్యాబ్లెట్స్ అనేవి వీక్లీ ఒకటైతే యూజ్ చేయండి. మీ హెయిర్ లెంత్ని బట్టి ఒకసారి అయితే యూజ్ చేయండి. మీకు మరీ ఎక్కువ హెయిర్ ఫాల్ ఉంది, అసలు ఇట్లా పట్టుకుంటే ఊడిపోతుంది అనుకున్నప్పుడైతే మీరు వీక్లీ
టైమ్స్ అయితే ఈ ఆయిల్ అయితే వాడండి. ఇప్పుడు ఇది హెడేక్కి, డాండ్రఫ్కి, అలాగే తల అనేది దురద వస్తూ ఉంటుంది అనమాట. వేడి ఎక్కువైపోయి మనకి ఇచ్చింగ్ లాగా వస్తూ ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా తగ్గిస్తుంది. అవన్నీ తగ్గాలి అంటే మీరు ముందు బటర్ మిల్క్ అనేవి ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవాలి. మీరు డైట్లో అయితే డైలీ 2 గ్లాసెస్ ఆఫ్ మజ్జిగ అయితే కంపల్సరీ అయితే తాగాలన్నమాట. అయితే ఫస్ట్ వచ్చేసి ఈ క్యాప్సూల్స్. ఇప్పుడు నేను 2 ఇంగ్రీడియంట్స్ చెప్తాను. మనం పూజకు వాడతాం కదా పచ్చకర్పూరం, మామూలు కర్పూరం అనమాట. ఇది ఒక బిల్ల అయితే తీసుకున్నాం, అంటే ఒకటి తీసుకున్నాం. అలాగే పచ్చకర్పూరం అని దొరుకుతుంది ఇది. అయితే ఇదిగోండి, ఇలా డబ్బా అయితే మనకి డీమార్ట్లో వాటిలో కూడా దొరుకుతుంది. ఇది సురభి కంపెనీది భీమ్సేని క్యాంఫర్ అనమాట. ఇది నేను ఇదైతే వాడుతున్నాను. ఇది నేను పూజకి వాడతాను, అలాగే హెయిర్కి కూడా వాడతాను అనమాట. దీన్ని అయితే మనం బాగా ఇట్లయితే నలిపేసుకోవాలి. చూసారా పౌడర్ ఎలా అయిపోతుందో అట్లయితే చేసేసుకోవాలి. ఇది కూడా మనకి ఈజీగానే పౌడర్ అయిపోతుంది అనమాట. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈ క్యాప్సూల్ కర్పూరం, పచ్చకర్పూరం, అలాగే నూనె. ఇప్పుడు ఇది హెడేక్కి, డాండ్రఫ్కి పనిచేస్తుంది. ఇప్పుడు మీకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వాలి, దానికి ఏం వాడాలి చెప్పండి. ఇప్పుడైతే నేను మీకు ఒకటి చూపిస్తాను. ఇక్కడ ప్లేస్ లేదని బయట అయితే పెట్టుకున్నాను. ఇది క్యాస్టర్ ఆయిల్, ఇది ఆముదం. డీమార్ట్లో దొరుకుతుంది, మనకి బయట కిరాణా షాపులో కూడా దొరుకుతుంది. 60 రూపీస్ అండ్ 40 రూపీస్కి అలా ఇచ్చేస్తారు. ఇది ఆముదం. ఇదైతే ఇప్పుడు మనం 2 కప్పులు కొబ్బరి నూనె తీసుకుంటే 1 కప్పు ఆముదం తీసుకోవాలి. అంటే క్వాంటిటీ. ఇప్పుడు ఇది ఉందండి, ఇదైతే ఇది బంక్ ఎక్కువ ఉంటుంది, చిరాకు కూడా అనిపిస్తుంది. బట్ మన హెయిర్ కంట్రోల్లోకి రావాలి, మనం మంచిగా చేసుకోవాలి అంటే ఇవన్నీ వాడక తప్పదు. ఇప్పుడు ఈ మూత ఉంది కదా, ఈ మూతలో 2 కప్స్ కొబ్బరి నూనె అయితే 1 కప్ ఆముదం అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఈ కప్ అనే కాదు, మీ హెయిర్కి ఎంతైతే ఆయిల్ పడుతుందో దానికి తగ్గట్టు అయితే మీరు వేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను కొబ్బరి నూనె అయితే వేసుకుంటున్నాను. వాటర్ అనేది హీట్ అయిపోయాయి, తగ్గించాను మంట. అయితే ఫస్ట్ దీంట్లోకి కొబ్బరి నూనె అయితే వేసుకోండి. నేనైతే కొలతలేం తీసుకోను, మా హెయిర్కి మా హెయిర్ లెంత్కి సరిపడా అయితే నేను వేసుకుంటున్నాను. ఇంకోండి ఒక 2 to 3 స్పూన్స్ అట్లా వేసుకున్నాను. ఇప్పుడు ఆముదం అయితే వేసుకుంటున్నాను. ఇది మనం బాయిలింగ్ స్టేజ్లో మాత్రమే కలిసిద్దండి. మనం ఇట్లా మిక్స్ చేసినప్పుడు అయితే ఇది 2 కొబ్బరి నూనె ఆముదం అయితే కలిసిపోవు. కాబట్టి మీరు ఇప్పుడు కలవట్లేదు ఏంటి 2 అనేసి అయితే అనుకోబాకండి. కొబ్బరి నూనె ఆముదం అయితే కలవవు. మనం హీట్ చేసినప్పుడు ఆ బాయిలింగ్ పాయింట్లో మాత్రమే ఈ 2 కలుస్తాయి. ఇప్పుడు మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా కర్పూరం, అలాగే పచ్చకర్పూరం, ఈ పౌడర్ని దీంట్లో వేసేసుకుంటున్నాము. ఇప్పుడు ఇది మొత్తం బాయిలింగ్కి పెట్టేస్తున్నాం. ఇప్పుడు ఇట్లా ఉంటే ఏంటంటే మనకి వాటర్ అనేది లోనికి వెళ్ళదన్నమాట. ఇప్పుడు చిన్న గిన్నెలు అయితే తొందరగా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను కొంచెం హైట్ ఉన్న గిన్నె అయితే పెట్టుకున్నాను. మీకు జూమ్లో చూపిస్తాను ఎలా ఉంది ఏంటని. చూసారా, మనం హీట్ చేసినప్పుడు అయితే అది బాయిలింగ్ స్టార్ట్ అవుతున్నప్పుడు 2 అయితే మిక్స్ అవుతాయండి. అప్పుడు దాకా అవి గట్టిగా అయితే ఉంటాయి, అంటే ఇది మందంగా ఉంటుంది కదా ఆముదము, అవి కలవు అనమాట. ఇప్పుడు అది హీట్ అవుతున్నప్పుడే మనకి అది పల్సన్ అవుతుంది అనమాట. ఆముదం అనేది మందంగా ఉంటుంది కదా, అప్పుడు మనకి అదైతే కొంచెం పల్సంగా అవుతుంది. అప్పుడు మనం ఈ క్యాప్సూల్స్ అనేవి వేసుకొని మనం దాంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు నా హెయిర్ లెంత్కి మాకు సరిపడా 2 క్యాప్సూల్స్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఆయిల్ మాకు ఇద్దరికైతే వస్తుంది, అందుకని నేను 2 క్యాప్సూల్స్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు చేయడం కాదు, మా ఆయనకి నేను ఇద్దరం వాడేది దగ్గర 2 years నుండి వాడుతున్నాము. మాకు మంచిగా అనిపించింది కాబట్టి నేను మీకు షేర్ చేస్తున్నాను. ఇట్లా హోల్ చేసేసుకొని హీట్ అయిపోయినాయి వాటర్, అందుకని చెప్పి నేను స్టవ్ ఆఫ్ చేసేస్తాను అనమాట. కదా 2 క్యాప్సూల్స్ అని ఇంకో క్యాప్సూల్ అయితే తీసుకుంటున్నాను. ఇంకోండి ఇట్లా ఉంటుంది జల్లీ జల్లీ కదా.
ఇట్లా ఉంటుంది. ఈ క్యాప్సూల్ వల్ల హెయిర్ అనేది చాలా బాగా పెరుగుతుందండి. కరివేపాకు తినని వాళ్ళకైతే ఇది బాగా ఉపయోగపడుతుంది. అందరూ వేరేస్తారు కదా కరివేపాకు, నేనైతే తినేస్తాను అనుకోండి, మా హస్బెండ్ అయితే ఏరేస్తారు. ఆయనకైతే బాగా పనిచేసింది టిప్. హెయిర్ ఫాల్ అయితే చాలా వరకు తగ్గింది మా ఆయనకి. నాకు కూడా తగ్గింది, కాకపోతే నేను మసాజ్ చేసుకుంటాం కాబట్టి ఎవరైనా వేరే మీకు సపోర్ట్ ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా మీరు మసాజ్ కనుక చేపిస్తే చాలా బాగా మీకు కనిపిస్తుంది అన్నమాట ఎఫెక్ట్ అనేది. బాగా కలిపేసుకోవాలి. నీ కాలుతుంది, ఇదిగోండి కనిపిస్తుందా, కనిపించట్లేదా? నేను బ్యాక్ క్యామ్ పెట్టి చూపిస్తాను. డబుల్ బాయిలింగ్ మెథడ్లో హీట్ చేసుకున్న తర్వాత కర్పూరం అదంతా కరిగిపోయిద్దండి. ఈ క్యాప్సూల్ కూడా బాగా కలిసిన తర్వాత మనం దింపేసుకోవడమే. మనం వేడి పెట్టగలమని అనుకున్నప్పుడు మనం తలకైతే అప్లై చేసుకొని మసాజ్ చేసుకోవాలి. ఇలా పల్సంగా అయితే అవుతుంది ఆయిల్. అలా పల్సగా ఉన్నప్పుడే మనకి బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట. మళ్ళీ మందంగా అయిపోతే జుట్టు అంతా బంకగా అయిపోయినట్టు మనకి ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే దీంట్లో ఆముదం ఉంది కదా, దానివల్ల స్టిక్గా అనిపిస్తుంది. అదే ఇప్పుడు మనం ఇట్లా కొంచెం వేడిగా ఉండి మనం వేడి పట్టగలం అన్నప్పుడు కనుక ఇది అప్లై చేసుకొని బాగా మసాజ్ చేసుకుంటే కనుక మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి. ఎలా మసాజ్ చేసుకోవాలి అనేది కూడా చూపిస్తాను. మా ఆయనకి నేను పెడతానమాట, అది మీకు షేర్ చేస్తాను. ఇప్పుడైతే మా ఆయనకి అయితే హెయిర్కి ఆయిల్ అప్లై చేసేసి మసాజ్ అయితే చేస్తున్నానండి. ఫస్ట్ అయితే పార్టీషన్స్ తీసుకొని ఆయిల్ అయితే అప్లై చేసుకుంటూ ఉండాలి. కావాలంటే మీరు కాటన్ బాల్స్ ఉంటాయి కదా, కాటన్ బాల్స్తో కూడా అప్లై చేయొచ్చు అనమాట. నేనైతే చేతితోనే పెట్టేస్తున్నాను. ఇప్పుడు గమనించండి, నేనైతే ఇలా పార్టీషన్స్ అలా తీసి నేనైతే ఆయిల్ అయితే వేసి దాని తర్వాత నేను మసాజ్ అనేది చేస్తున్నాను, అప్లై చేస్తున్నాను. ఫస్ట్ అదంతా అప్లై చేసిన తర్వాత నేనైతే చేత్తో అదంతా మసాజ్ లాగా చేస్తున్నాను అనమాట. అలా బాగా చేసినప్పుడు మనకి హెయిర్లో ఉన్న హోల్స్ అవన్నీ ఉంటాయి కదా, ఎయిర్ ఫ్రీ అవుతాయి అన్నమాట, రిలాక్సింగ్గా ఉంటాయి. అలాగే మనం నెక్ దగ్గర ఇగ్నోర్ చేసేస్తామండి. ఆ నెక్ దగ్గర కూడా మంచిగా మసాజ్ అయితే చేయాలి. చూసారా ఎలా చేస్తున్నానో పైకి. అలా చేసినప్పుడు మనకి బ్లడ్ ఫ్లో అనేది బాగా ఉంటుందన్నమాట. కాబట్టి అక్కడ కూడా మంచిగా మసాజ్ అయితే చేయాలన్నమాట. అలా మంచిగా మసాజ్ చేసినప్పుడు బాగా ఒత్తినప్పుడు మనకి రిలాక్సింగ్ ఫీలింగ్ అయితే వచ్చిద్ది. ఇంకా మా ఆయనకైతే అట్లా చేస్తూ ఉంటే నిద్ర కూడా వచ్చేసిద్దండి ఒక్కోసారి. అలా ఫీల్ అవుతారనమాట రిలాక్స్గా. అక్కడ చెమటలు బాగా పడుతున్నాయని చెప్పేసి నేను ఫస్ట్ అదంతా క్లీన్ చేసి తర్వాత ఆ ఫోర్ హెడ్ దగ్గర కూడా మొత్తం మసాజ్ చేసి దాని తర్వాత అక్కడైతే నేను బాగా ట్యాప్ చేసి మసాజ్ లాగా అయితే చేస్తున్నాను. అలాగైతే చేసి ఒక 10 minutes తర్వాత బాగా అబ్జర్వ్ చేసుకునేది. ఇంకా అట్లాగైతే ఫుల్గా పెట్టేస్తానండి మా హస్బెండ్కి. దాని తర్వాత ఇంకా నేను కూడా పెట్టుకొని మసాజ్ అయితే చేసేసుకున్నాను. ఇక్కడికే వీడియో లెంత్ అయిపోయిందని చెప్పి నేను అప్లై చేసుకునేది అయితే చూపించలేదన్నమాట. సేమ్ నేను అదే ప్రాసెస్లో అయితే నేను మసాజ్ అయితే చేసుకుంటాను. ఇక్కడ నాకు ఎదర జుట్టు అయితే ఊడిపోయింది కదా, అక్కడ కుంకం అనేది పెట్టుకోవడం వల్ల రెగ్యులర్గా అక్కడ హెయిర్ అనేది లాస్ అయిపోయాను అనమాట. ఇప్పుడు కుంకాలన్నీ మంచి కెమికల్గా వస్తున్నాయి కదా, మంచి కుంకం అనేది రావడం లేదు. దానివల్ల హెయిర్ అనేది అక్కడ మొత్తం ఊడిపోతుంది. కాబట్టి ఇంకా అక్కడైతే ఎక్కువగా మసాజ్ చేసుకుంటాను. బేబీ హెయిర్ కూడా బాగా వచ్చింది మీరు అబ్జర్వ్ చేస్తే. ఇంకా ఏ షాంపూ వాడుతున్నాను ఏంటి అనేది డే 2లో అయితే చూపిస్తాను. నా హెయిర్ అయితే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి, కామెంట్ కూడా చేయండి. వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నేను మీ జానుని సైనింగ్ ఆఫ్. బాయ్.